దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ గోదారమ్మ పరుగులు పెడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని మంత్రి తుమ్మల చిరకాల స్వప్నం సాకారమైంది. సీతారామ ప్రాజెక్టు 3 పంప్ హౌస్ లిఫ్ట్లు పనిచేస్తుండటంతో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ మోటార్ ఆన్ చేయగా అక్కడి నుంచి గోదావరి జలాలు ముల్కలపల్లి మండలం పూసుగూడెం 2వ లిఫ్టుకు, అక్కడి నుంచి కమలాపురంలో 3వ లిఫ్టుకు చేరాయి. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టు ఉంది. సాగర్ నుంచి నీటి ఎద్దడి ఉంటే పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజీవ్ కెనాల్ కు మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు. అశ్వాపురం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ నుంచి 1500 క్యూసెక్ల నీరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ కెనాల్ కి చేరుతుంది. ఇక 3 లిఫ్ట్లు ఎత్తిపోసిన గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్ కెనాల్ కు చేరతాయి. రాజీవ్ కెనాల్ గా నామకరణం చేసిన ఈ కెనాల్లో గోదారమ్మ పరుగులు తీస్తూ వైరా రిజర్వాయర్ కు చేరుతాయి. అక్కడి నుంచి సాగర్ ఆయకట్టుకు గ్రావిటీ కెనాల్స్ ద్వారా సాగునీరు పంట పొలాలకు చేరుతుంది. 1,30,000 ఎకరాల్లో ఆయకట్టుకు నీరు ఎద్దడి లేకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అనుసంధానంగా గోదారమ్మ, కృష్ణమ్మ నదుల అనుసంధానంగా రాజీవ్ కెనాల్ మారింది. గోదావరి నీళ్లు వైరా రిజర్వాయర్ కు చేరేలా కెనాల్ కు రూపకల్పన చేసి పట్టుదలగా పూర్తి చేసిన మంత్రి తుమ్మల అపర భగీరథుడిలా ఖమ్మం జిల్లా చరిత్రలో నిలిచారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలకు రైతులు పూజలు చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఇటు అధికారులు, అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దశాబ్దాల కళ నెరవేరుతుంది. ఖమ్మం జిల్లా బీడు భూములను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పుడు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ కాలువల ద్వారా ఖమ్మం జిల్లా రాజీవ్ లింక్ కెనాల ద్వారా రైతాంగానికి చేరనుంది. ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్ లో గోదావరి పరవళ్లు తొక్కుతూ ఎలా వస్తుందో అద్భుతమైన ఘట్టాన్ని మనం వీక్షించవచ్చు. 10 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఈ దాదాపుగా దశాబ్దాల కాలంగా గోదావరి జలాలు బీడు భూములకు అందించాలనే ఏకైక లక్ష్యంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఈ మొత్తం కూడా గోదావరి జలాలను పాలేరుకు అనుసంధానం చేయడమే తన జీవిత ఏకైక లక్ష్యం అంటూ పదే పదే చెప్తున్నటువంటి లక్ష్యం నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. మొత్తంగా ఎన్ని టీఎంసీల నీరు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా అందుతుందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి పథకం ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ కేవలం 97 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలు సాగులోకి తీసుకొస్తుంది. ఈ లింక్ కెనాల ద్వారా ఎన్ని టీఎంసీల నీరు లేదా ఎన్ని క్యూసెక్ల నీరు రైతులకు అటు సాగు తాగునీరు సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ అనేది యాక్చువల్ గా మనకు అరౌండ్ 1,600 క్యూసెక్స్ తో డిజైన్ చేయబడ్డది. మనం ఇప్పుడు దుమ్ముగూడెం ఆయనకట్టు నుండి ఎవ్రీ డే ఒకటే మోటార్ ఆన్ చేశాము. 3 పంప్ హౌస్ లో ఒక మోటార్ ఆన్ చేశాము. ఈచ్ మోటార్ 1,500 క్యూసెక్స్ డ్రా చేస్తుంది. ఆ 1,500 క్యూసెక్స్ ఇప్పుడు మనం పంపిస్తున్నాము. మనకు రాజీవ్ కెనాల్ నుండి 1,600 మనకు డిజైన్ కెపాసిటీ కాబట్టి 1,500 పంపిస్తాము. 52 కిలోమీటర్ల మనకు క్రాస్ రెగ్యులేటర్ ఉంది ఎన్ఎస్పీ కెనాల్ది. అక్కడ మనం క్రాస్ రెగ్యులేటర్ కనుక క్లోజ్ చేసుకుంటే బ్యాక్ వాటర్ తోటి వైరా కూడా నింపుకోవచ్చు. తర్వాత కింద డౌన్ స్ట్రీమ్ లో మనకు 1,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. స్టెబిలైజేషన్ అండ్ లంకా సాగర్ అండ్ వైరా ఇవన్నీ కూడా మనకు ఆయకట్టు డైరెక్ట్ ఆయక వస్తుంది. వీటితోటి అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లా ఒక 5-6 వేల ఎకరాల పంట మనము కాపాడినట్టయింది. చాలా మంది రైతులు కొత్తగా మోటార్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అంటున్నారు. మాకు 100 ఎకర్స్ మేము సేవ్ చేసుకోగలిగినాము, 200 ఎకర్స్ సేవ్ చేసుకోవాలి. ఇట్లా రైతులు చాలా మంది నా దగ్గరకు వచ్చి హర్షం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఇటు మంత్రి కావచ్చు, ఇటు ప్రభుత్వం గానీ పనిచేస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా చూస్తుంటే కాలువలో పారుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియా రైతులు అందరూ ఈ నీళ్లను, గోదావరి నీళ్లను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. తుమ్మల గారి జీవిత కళ నెరవేరింది. ఈరోజు ఈ గోదావరి నీళ్ళని ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఆయన కోరిక ఈరోజు నెరవేరి రైతులు ఆశలు కూడా నెరవేరినాయి కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్థానికంగా ఉన్న రైతులు మాత్రం పిల్లకల ద్వారా తమ పంటకు నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ.